నమస్తే, వెల్కమ్ టు భారతీస్ కిచెన్. వ్యూయర్స్, ఈరోజు భారతీస్ కిచెన్లో మనం చేయబోయే వంట ఆనపకాయ పెసరపప్పుతో కూటు. మరి దీనికి కావాల్సిన పదార్థాలు ఏంటో చూద్దాం రండి. ఆనపకాయ పెసరపప్పు కూటుకు కావాల్సిన పదార్థాలు: ఆనపకాయ ముక్కలు, పెసరపప్పు, జీలకర్ర, కొబ్బరి ముక్కలు లేదా కొబ్బరికూరు, ఆవాలు, ఎండుమిరపకాయలు, కరివేపాకు, ఉప్పు, పసుపు. ముందుగా తరిగిన ఆనపకాయ ముక్కలు రెడీగా ఉన్నాయి. అలాగే వాటర్ పెట్టాను బాయిల్ అవ్వడానికి. ఇందులో మనం ఆనపకాయ ముక్కల్ని వేసుకుందాం. అదేవిధంగా పెసరపప్పుని కనుక ఒక్క పావు గంట నుంచి అరగంట నానబెట్టుకుంటే చాలా తొందరగా ఉడికిపోతుంది. మనకి కుకింగ్ టైం తక్కువ పడుతుంది కాబట్టి పెసరపప్పుని కూడా నేను నానబెట్టి ఉంచాను. ఒక పావు కేజీ వరకు మన ఆనపకాయ ముక్కలు అనుకుంటే కనుక ఒక గ్లాసు సుమారు లేదా ఈక్వల్గా కూడా మనం ఈ పెసరపప్పు ఆనపకాయ ముక్కల్ని సమాన రేషియోలో కూడా తీసుకోవచ్చు. ఆ నానబెట్టిన పెసరపప్పును కూడా మనం ఇందులో వేసేద్దాం. సో వ్యూయర్స్, ఇది విడిగా ఉడకబెట్టుకునే పప్పు. ఎందుకంటే ఆనపకాయ పెసరపప్పు కలిపి మనం కుక్కర్లో 2 విజిల్స్ ఇస్తే మొత్తం మెత్తగా అయిపోతుంది. కొంచెం మనకి పప్పు బద్దలాగా కావాలి అనుకుంటే మాత్రం విడిగానే ఉడకబెట్టుకోవాలి. ఇది 3 వంతులు భాగం ఉడికిపోయింది అనుకున్నప్పుడు మనం ఇంకా పోపుకి సిద్ధం చేసుకోవచ్చు. దీన్ని మీ ఇష్టం. దీన్ని రిఫైన్డ్ ఆయిల్తో కానీ లేదా నేతిని కలిపి కానీ ప్యూర్ నెయ్యితో కూడా ఈ కూటు చేసుకుంటే బటర్ వేసి కానీ చాలా టేస్టీగా ఉంటుంది. అయితే ఇందులో వేసే ముఖ్యమైన ఇంగ్రీడియంట్ కూటు అనగానే ఇందులో కొబ్బరికూరు, అల్లం ముక్కలు, పచ్చిమిరపకాయ ముక్కలు, జీలకర్ర ఇవన్నీ కలిపి మెత్తగా ఇలాగా మనం ముద్దగా నూరుకుని రెడీగా ఉంచుకున్నాం. మన టేస్ట్కి తగినంత కమ్మని ఇంగువని జోడించుకుని అదేవిధంగా కొద్దిగా ఆవాలు, జీలకర్ర, మినపప్పు, శనగపప్పు ఇష్టమైతే ఆ విధమైన తాలింపు గింజల్ని కూడా వేసుకోవచ్చు. తర్వాత కరివేపాకు. కొంచెం ఈ కొబ్బరి వేగడానికి టైం పడుతుంది కాబట్టి మనం నూనెలో ఈ ముద్దను వేసేసుకుందాం. ఇది పోపు గింజలతో పాటు కమ్మని వాసన వచ్చేలాగా ఈ నూనెలో మనం దీన్ని వేయించుకుందాం. ఈ విధంగా పచ్చి కొబ్బరి పచ్చి వాసన పోయి కమ్మని వాసన వచ్చేలాగా దీన్ని మనం వేయించుకుందాం. సో ఎస్, ఇప్పుడు మనం ఈ కొబ్బరి ఇది కూడా ఒక మోతాదుకి మించి వేయించకూడదు. ఎందుకంటే కొబ్బరికూరు మరీ డ్రైగా అయిపోయి కొంచెం రఫ్గా అయిపోకుండా మనం కొంచెం టెండర్గా ఉండగానే దీన్ని వేయించుకుని ఇప్పుడు ఈ మూమెంట్లో కొద్దిగా పసుపు ఇందులో యాడ్ చేసుకుందాం. అదేవిధంగా మనకి చక్కగా ఉడికి ఉంది కాబట్టి ఈ ఆనపకాయ పెసరపప్పు కలిపిన ముక్కల్ని ఇందులో వేసి మనం ఇంతవరకు ఉప్పు వేయలేదు కాబట్టి మన రుచికి తగినట్టుగా ఇందులో కారం వేయాల్సిన అవసరం లేదు. ఆల్రెడీ మనం పచ్చిమిరపకాయలు, అల్లం, ఒక పచ్చి కారాన్ని యాడ్ చేసాం కాబట్టి మన టేస్ట్కి, ఎందుకంటే ఉప్పు తక్కువ పడుతుంది ఇలాంటి కమ్మని కూరల్లో, మనం అందుకని రుచి చూసుకుని వేసుకుంటే బాగుంటుంది. ఈ విధంగా మనం ఈ ఆనపకాయ ముక్కలు, పెసరపప్పు, కొబ్బరికూరు పోపుతో పాటు చక్కగా మన కూటు రెడీ అయిపోయింది. ఇలాంటి కూటులకి పైన మనం ఏదైనా చక్కగా అలంకరించాలి అనుకుంటే మినప వడియాలని చేస్తూ ఉంటారు. మినపప్పుని రుబ్బి చిన్న గవ్వలాగా వడియాలు పెడుతూ ఉంటాం. వాటిని వేయించుకుని మన కిచెన్లో సిద్ధంగా ఉంచుకున్నాం. దీన్ని మనం ప్రెజెంట్ చేసేటప్పుడు ఈ వడియాలని పైన వేసుకుని లేదా తినేటప్పుడు ఈ వడియాలు అద్దుకొని తింటే చాలా రుచిగా ఉంటుంది. సో ఇదండి మన పెసరపప్పుతో కూటు తయారు చేసుకోవడం. ఆనపకాయ ముక్కలు కలిపి ఎంతో రుచిగా ఉంటుంది. ఈ పైన ఈ వడియాలు కూడా వేసామేమో ఇది చాలా క్రిస్పీగా ఉంటాయి. ఇది రసంతో కానీ మెంతి మజ్జిగని చేస్తారు దాంతో కానీ ఇది వేడివేడి అన్నంలో చపాతీలతో చాలా బాగుంటుంది. నచ్చింది కదా? మరి మీ కిచెన్లో ట్రై చేస్తారు కదా?
మరి వచ్చే ఎపిసోడ్లో మరో కొత్త వంటకంతో మళ్ళీ మీ ముందుంటాను. అంతవరకు సెలవు. నమస్తే.